హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ నుంచి ఈద్గాహ్ అనే పాఠం నుంచి కవి పరిచయం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కవి పేరు ప్రేమ్చంద్. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. इनके बचपन का नाम धनपतराय श्रीवास्तव था. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. इन्होंने लगभग 1 डजन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की है. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. इनकी कहानियाँ मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं. गोदान, गबन, सेवासदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, खपन आदि प्रमुख हैं. దీని గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుందాం. प्रेमचंद का जन्म गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. ప్రేమ్చంద్ అన్న కవి ఒక పేద కుటుంబంలో కాశీలో 31 జూలైన 1880లో జన్మించాడు కాశీలో. ఇన్కే బచ్పన్ కా నామ్, బచ్పన్ అంటే చైల్డ్హుడ్, తన యొక్క చిన్నప్పటి పేరు ధనపతరాయ్ శ్రీవాస్తవ था. అయితే इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया है. ఈ ప్రేమ్చంద్ ట్యూషన్ చెప్పుకుంటూ మెట్రిక్ పాస్ అయ్యాడు. ఆ తర్వాత నౌకరీ అంటే జాబ్, ఉద్యోగం చేస్తూ बीए पास किया, ఏదో కొంచెం జాబ్ చేస్తూ बीए పాస్ అయ్యాడు. इन्होंने लगभग 1 डजन उपन्यास और 300 से अधिक कहानियाँ रचना की हैं. ఇతను సుమారు డజన్ నవళ్ళు, 12 నవళ్ళు, ఉపన్యాస అంటే నవళ్ళు, మరియు 300 से अधिक कहानियों 300కు పైగా స్టోరీస్ అంటే కథలు కూడా రచించాడు. ఇన్హే ఉపన్యాస్ సామ్రాట్ भी कहा जाते हैं. ఇతనిని అనగా ప్రేమ్చంద్ని నవల చక్రవర్తి అని కూడా పిలుస్తారు. అయితే ఇన్కి కహానియా, ఇతని యొక్క కథలన్నీ కూడా మానసరోవర్ శీర్షక్ 8 ఖండోं में సంకలిత हैं. ఇతని కథలు 8 సంపుటాలుగా సంకలనం చేయబడ్డాయి ఈయన కథలన్నీ కూడా. అయితే ఈ కథల్లో కొన్ని ప్రధాన నవళ్ళు ఏంటంటే గోదాన్, గబన్, సేవాసదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. ప్రముఖమైనటువంటి నవళ్ళు. तो వీళ్ళలో ప్రధాన కథలు ఏంటంటే इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, खपन आदि प्रमुख हैं. ఈయన ప్రముఖమైనటువంటి ప్రధాన కథలు. ఈ విధంగా కవి పరిచయం మీరు నేర్చుకోవడం వల్ల మీకు చాలా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇక్కడ 4 మార్క్స్ కోసం కూడా మీకు వస్తుంది, అండ్ మరియు సారాంశం కూడా మీకు దాంట్లో కొన్ని పాయింట్స్ కూడా మీకు తెలుస్తాయి. సో ఇది మీకు